నోటికి ఎంత వస్తే అంత ఏముంటుంది వాళ్ళకేమన్నా సొసైటీ గురించి సమాజం గురించి అసలు ఈ చట్టం అనేది ఒకటి ఉన్నదని తెలిస్తే కదా. ఏమన్నాడట, గిరిజనులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసినట. అవి గిరిజనుల మనోభావాలు దెబ్బతీయడంతో పాటు వారిని అవమానపరిచేలా ఉన్నాయంటూ ట్రైబల్ కమ్యూనిటీస్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు నెనామత్ అశోక్ కుమార్ అలియాస్ అశోక్ రాథోడ్ పోలీసులకు కంప్లైంట్ చేసిండు. విజయ్ దేవరకొండ గిరిజనులను పాకిస్తాన్ టెర్రరిస్టులతో పోల్చాడని అందులో పేర్కొన్నారు. అప్పట్లో దీనిపైన తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగింది. ఈ ఫిర్యాదుపైన న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకున్న పోలీసులు తాజాగా విజయ్ దేవరకొండ పైన కేసులు పెట్టిరట. అంటే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే తీసుకోకపోయి ఉంటారు. సో దీంతో డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేసి ఈ కేసు నమోదయ్యేలా చేసినట్టున్నారు. ఆయన ఆ కేసుని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏమన్నాడో పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. సో కంపేర్ చేసిండు అనమాట ట్రైబ్స్ని. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం అంటే అక్కడ ఉన్న వాళ్ళని కంపేర్ చేస్తూ మాట్లాడాడు. అంటే ఇప్పుడు అదేమన్నా ఒక ఆలోచన ఉంటే సమాజం మీద ఏమైనా ఆలోచన అసలు ట్రైబ్స్ ఎవరు, గిరిజనులు ఎవరు, ఇదేమైనా ఆలోచన ఉంటే అది తెలుస్తుంది. ఇదంతా గోల్డెన్ స్పూన్ బ్యాచ్ కదా, అంతా శ్రీ చైతన్య ఓక్ రిడ్జ్ బ్యాచ్ ఇదంతా.